హోలా మంతేస్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ ఇస్ యువర్ నరేటర్ జీవి. ఈ రోజు మనం ఆడుకోబోతున్నాం ఎపిక్ ఇంటర్వెల్స్ ఇన్ టీఎఫ్ఐ. అసలు ఒక ఇంటర్వెల్ చేయాల్సిన పని ఏంటి? ఏముంది, 50 రూపాయలు పాప్కార్న్ని నచ్చిన ప్రైస్కి అమ్ముకోవాలి. టికెట్ ప్రైస్ కంటే అక్కడ ఉన్న స్నాక్స్కి ఎంత ఎక్కువ అమ్మొచ్చు అని టెస్ట్ చేయాలి మనలాంటి వాళ్ళ మీద. అండ్ ఫైనల్లీ ఫ్రీ వాటర్ తాగేసి అవికో జరదాంతి యాడ్స్ చూసుకోవాలి. ఇంకా అరే 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 నేను చెప్పింది ఇంటర్వెల్లో చేయాల్సిన పనులు కాదు, ఒక ఇంటర్వెల్ చేయాల్సిన పని ఏంటి అని. ఏముంది, ఇంటర్వెల్ అని చెప్పి ఫ్యాన్సీ టెస్ట్ వేయాలి అంతేగా. కాదు, నువ్వు ఆల్రెడీ ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఇలా అడుగుతావు? నువ్వే చెప్పేయచ్చు కదా. అదేంటంటే ఒక హై కానీ లేదంటే ఒక ఎగ్జైట్ చేసే ఫ్యాక్టర్ కానీ ఒక ఎమోషన్ బాండ్తో ఎండ్ అవ్వడం కానీ ఒక మాస్ ఒక విజిలేసే మూమెంట్తో కానీ ఒక ఇంటర్వెల్ పడిందంటే దాని తర్వాత మనం ఆ బ్రేక్ టైంలో కూడా సినిమాలో ఏం జరగబోతుంది అని థింక్ చేస్తూ ఆ ట్రాన్స్లో ఉండిపోవాలి. సో అది ఒక పర్ఫెక్ట్ ఇంటర్వెల్ చేయాల్సిన పని. సో ఈరోజు మనం అలాంటి బెస్ట్ ఇంటర్వెల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అరే అది నీకెలా తెలిసిపోయిందిరా? మరి ఎంతసేపు క్లాస్ పిక్తే అర్థం కాదా ఏంటి? అది పాయింటేలే కానీ. సో ఈ రోజు అలా మనల్ని నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పి ఎగ్జైట్ చేసిన ఇంటర్వెల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ ద షో. ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఇంటర్వెల్స్ మాత్రమే బెస్ట్ అని మాత్రం అనట్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వీటికి ఏం ర్యాంకింగ్ అయితే లేదు. జస్ట్ ఇదొక లిస్ట్లా చూడండి, వినోదం కోసం మాత్రమే చూడండి. What is the Magnus, madam? It's very beautiful, madam. I am drinking the Magnus with water and it's very nice, madam. ఇది ఎందుకు మెన్షన్ చేశానో అర్థమైంది అనుకుంటాగా. పీక్ మ్యూజిక్ ప్లస్ పీక్ డైరెక్షన్ ప్లస్ పీక్ హీరో ప్రెజెన్స్ విత్ ఎక్స్ట్రా పించ్ ఆఫ్ వెరీ 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 గుడ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఈక్వల్స్ టు ది బ్లాస్ట్. లైక్ ఆ ఫ్యామిలీ మొత్తం బుక్ అయిపోయింది. సో ఇప్పుడు బాలే బాబే రావాలి కాపాడాలి అనుకుంటాం, బట్ అక్కడే మనం అయితే ఒక ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ వస్తుంది. ది డాకూస్ గ్యాంగ్ అయితే ఎంట్రీ ఇస్తారు. అండ్ ఈ సీన్ చూసినప్పుడు అయితే నాకు మాత్రం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ హై వచ్చింది. అది మామూలు హై కాదండి. అండ్ దీని తర్వాత భయపడుతూ పారిపోతున్న పిల్ల వెనక్కి ధైర్యంగా 2 అడుగులు వేసిందంటే సింహం వచ్చిందని అర్థం. అండ్ అదే ప్రూవ్ చేస్తారు ఈ స్క్రీన్ పైన. సో అలాగా అసలు ఒక ప్యాకేజ్ ఇంటర్వెల్ అంటే ఇదే అని చెప్తాను నేనైతే. సో అలా వచ్చిన బాలయ్యతో పాటు మనకి ప్యారల్గా అయితే విలన్ ఒక ఇంట్రడక్షన్ చూపిస్తూ ఉంటారు, లైక్ ఫైట్ విత్ అండ్ చీతా. సో అలా మనకైతే విలన్ వర్సెస్ హీరోని ఒక ప్రాపర్ స్టైల్ సెట్ చేసి పెట్టారనమాట. సో దీని వల్ల వీళ్ళ బ్యాటిల్ ఎలా ఉండబోతుంది అని అసలు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందని చెప్పి మనం ఎగ్జైట్ చేస్తూనే ఉంటారు ఆ ఇంటర్వెల్ టైం గ్యాప్ లో. అంటే మనం థింక్ చేస్తూనే ఉంటాం దానిపైన. అండ్ అలా సైడ్ క్యారెక్టర్ కానీ తలకే లేపేసి అలా డాకు మహారాజ్ అలా కూర్చుని రివీల్ చేస్తుంటే అబ్బా అసలు అది ఏం హై అండి, అసలు మామూలు హై కాదు. ఇది ఒకటే కాదు, బాబీ గారి డైరెక్షన్ వచ్చిన ప్రతి మూవీలో కూడా ఒక ఇంటర్వెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. లైక్ ఒక హై ఇస్తుంది అండ్ హైయర్ స్టిక్స్ తీసుకెళ్తుంది నెక్స్ట్ హాఫ్ సినిమాని. అండ్ ఫైట్స్ కానీ ఆర్ డైలాగ్స్ కానీ ఎక్కడ ఓవర్ కాకుండా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. లైక్ లాజిక్కి దగ్గరగా అండ్ బిలీవబిలిటీ ఫ్యాక్టర్ కూడా చాలా దగ్గరగా. అసలు బాలయ్య మాస్కి కొత్త డెఫినేషన్ అంటే మాత్రం డాకు మహారాజే. బట్ ఏం చేద్దాం, లాస్ట్కి అక్కడ 2 తీశారు. ఇటు కరువులో ఉన్న పిఎస్పీకే ఫ్యాన్స్, అటు ఇంకా పిఎస్పీకే గారి మూవీ షెడ్కి అన్న వాళ్ళకి ఒక మూవీతో ఆన్సర్ ఇచ్చాడు మన సుజిత్. అండ్ ఇంకా ఇంటర్వెల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ప్యూర్ ఫ్యాన్ సాంబం అసలు. మన తమన్ మాస్ ఓఎస్టీతో అండ్ సుజిత్ స్టైల్ మేకింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారి ఆరాతో ఒక రేంజ్ పూనకాలు తెప్పించారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ పోర్షన్ గురించి ఒక క్లిప్ కూడా వదలకుండా ఒకేసారిగా బ్యాంగర్ ఎపిసోడ్ ని చూసి గూస్ పింపుల్స్ జే అని లేచాయి. ఇంకా ఒకేసారిగా ఓజీస్ బ్యాక్ అనే ఎలివేషన్ తో ఆ ఫైట్ తో ఫ్యాన్స్ సవాల్ లేచాయి. మెయిన్లీ ఆ జానీ రిఫరెన్స్ అది ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీన్ అనువానంలో యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ పిఎస్పీకే గారు. ఒక స్టార్ యొక్క ఆరాన్ని ఆ స్టైల్ ని ఒక ప్రాపర్ వేలో తీస్తే ఎలా ఉంటుందో చూపించే సీన్ ఇది. కొంతమంది బంగారు బాతులు ఉంటారులేండి, ఎలా చెడగొట్టాలా అని చూస్తారు. ఇంటర్వెల్ అందు రాజమౌళి ఇంటర్వెల్ వేరయ్యా, బాహుబలి. దీని గురించి ఏమని చెప్పగలం? అసలు ప్రతి సీన్ ఒక డైమండ్ లా ఉంటుంది. అన్ని క్లైమాక్స్ అండ్ అన్ని ఇంటర్వెల్స్ ఆర్ ద బెస్ట్ అసలు ఈ 2 మూవీస్ లో కూడా. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్స్ గురించి చెప్పాలంటే ఒక కిక్యాస్ హై ఉంటుంది రెండిట్లో కూడా. మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేదాకా మనం ఆ హైలోనే ఉంటాం. మెయిన్లీ మనకి ఈ 2 ఇంటర్వెల్స్ లో ఒక కామన్ థింగ్ ఉంది. మన హీరోకి గట్టిగా ఒక మంచి ఎలివేషన్ పడుద్ది. మళ్ళీ ఆ ఎలివేషన్ అనేది ఫైట్ తో వచ్చిందంటే కాదు, ఒక మంచి అడ్రినల్ హై రష్ తో ఉండే సీన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 ఇంటర్వెల్ కి అసలు మనకి బాహుబలి ఎవరో కూడా తెలియదు, బట్ ఆ సీన్ చూస్తే వా ఇది కదా ఎలివేషన్ అంటే అనిపిస్తుంది. ఇది మొత్తం కూడా మన రాజమౌళి గారి టేకింగ్ ఒక గొప్పతనం. అసలు అలా స్టాచ్యూతో ఎలివేషన్ ఇద్దాం అనే ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. ఇంకా బాహుబలి పార్ట్ 2 లో చూస్తే మన హీరో డౌన్ ఫాల్ అవుతున్నాడు అని అనుకునే టైంలో పడుద్దయ్యా ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు సూపర్ ఉంటది. సింహాసనం మీద కూర్చున్న వాడు మాత్రమే రాజు కాదు, ప్రజల హృదయంలో ఉన్నవాడు కూడా ఒక రాజు అని చెప్పి ప్రూవ్ చేసింది ఆ సీన్ అనేది. ఈ ఇంటర్వెల్ అనేది ఈ 2 మూవీస్ లో మాత్రమే కాదు, రాజమౌళి గారు తీసిన ప్రతి మూవీలో ఆ హై అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటారు.
ఇంకా కమింగ్ టు అవర్ RRR, ఇది ఒక ఎమోషనల్ బాండ్తో కూడిన ఇంటర్వెల్ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమేంటో అని చెప్పి ఇంకో ఫ్రెండ్కి తెలిసే సిచ్యువేషన్ ఇది. రాజు తను ఏమని రీచ్ అవుతున్నాడు, బట్ తప్పు చేస్తున్నాను మనసులో ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంక మన భీమ్ అయితే తన గమ్యానికి చేరువవుతున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతూనే జారిపోయింది అని చెప్పి ఒక లోపల ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లస్ తన బెస్ట్ ఫ్రెండ్ తను మోసం చేశాడని చెప్పి ఒక పక్క బాధ అండ్ కోపం. సో ఇలా చాలా ఎమోషనల్ సీన్ ఇది. కానీ ఇంత నార్మల్గా తీస్తే అది రాజమౌళి గారు ఎందుకు అవుతారు చెప్ప, అండ్ ఆ సినిమా ఎందుకు రాజమౌళి సినిమా అవుతుంది? సో అందుకని ది గ్రాండ్ స్కేల్తో ప్లాన్ చేశారు. అసలు ఈ సీక్వెన్స్ మొత్తం అసలు ఫ్యాన్స్ కి, లైక్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండ్ ఇటు సైడ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అందరు సాటిస్ఫై అయ్యేలా చేశారనమాట. లైక్ ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మూమెంట్ అయితే పెట్టారనమాట. లైక్ అసలు భీమ్ అయితే యానిమల్స్ ఎంట్రీ ఇస్తుంటే వేరే లెవెల్ గూస్ బంప్స్ స్టఫ్ అది. అండ్ మన రామరాజ్ అయితే అలా గుర్రాలతో ఇచ్చుకుని ఒక సింహం లాగా అయితే వచ్చారనమాట. అండ్ ఫైర్ వర్సెస్ వాటర్ అని చెప్పి బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఫైట్ అయితే చేయించారనమాట మనకి. సో అసలు ఈ సీక్వెన్స్ మొత్తం ది బ్లాస్ట్ ఇనఫ్. ది మోస్ట్ ఫేవరెట్ సీక్వెన్స్ అంటే మాత్రం RRR మొత్తం ఈ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఐకానిక్ ఇంటర్వెల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆపది దాకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న హీరో ఒకేసారికి బ్లాస్ట్ అయ్యి ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక ట్రూ లీడర్ గా మారే తరుణం ఇది. ఇంకా ఆ డైలాగ్స్, ఆ బీజిఎం, ఆ టేకింగ్, ఆ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ. ఎస్పెషల్లీ ఇంటర్వెల్, అసలు ఒక జనరేషన్ కే ఇంటర్వెల్ ఇది. ఆ ఒక్క అడుగు డైలాగ్ అయితే అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. ఇంకా చెప్పాలి అంటే రాజమౌళి గారి మూవీస్ తోనే ఈ లిస్ట్ ని కంప్లీట్ చేసేయచ్చు. సో మరికొన్ని రాజమౌళి గారి ఇంటర్వెల్ మనకి అప్కమింగ్ పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. డార్లింగ్ ఇది ఒక బెస్ట్ కాదు, ద బెస్ట్ లవ్ స్టోరీ ఇన్ TFI. అసలు అప్పట్లో అందరిని భలే మోసం చేశారు ఈ మూవీ వాళ్ళు. మనం అందరం అక్కడ జరిగిందంతా నిజమే అని చెప్పి బాధగా ఫీల్ అవుతుంటే వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే వచ్చి మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళిందని అనేసరికి మన ఫ్యూజ్ అన్ని ఎగిరిపోయాయి. ఎందుకంటే మనం అంతగా ఇన్వాల్వ్ అయిపోయాం ఆ స్టోరీకి. ఆ స్టోరీ అంత ఫేక్ అయినా మనకి అది ఎంటర్టైన్ చేసింది. కానీ కొంతమంది ఉంటారు ఫ్లాష్ బ్యాక్ అంత ఫేక్ అందుకే అంత ఎక్కలేదు అని అంటారు కొంతమంది. సీతారామం సచ్ లవబుల్ సినిమా. అంటే అసలు లిటరల్లీ మనం రామ్ అండ్ సీత క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోతాం అండ్ వాళ్ళ బాధని మన బాధలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం సినిమా మొత్తం. అండ్ ఇంక ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే అసలు వట్టి రివీలింగ్ పాయింట్ అండ్ అసలు షాక్ వాల్యూ మామూలుగా ఉండదు. అండ్ నేనైతే లిటరల్లీ ఆ ఇంటర్వ్యూ పాయింట్ చూశాక నోరు చాపుకుని అలా ఉండిపోయి అంత షాక్లో. సో ఎవ్రీ వన్ గెట్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే ట్విస్ట్ తెలియకపోతే ఎవరైనా సర్ప్రైజ్ అవుతారు, బట్ ఇది కొద్దిగా షాక్ వాల్యూ యాడ్ చేసింది. మనం అప్పటిదాకా ఒక బేసిక్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం అండ్ ఆ ఇంటర్వెల్ తర్వాత ఇంకో రూట్లో తీసుకుంటుంది సినిమా అనేది. లైక్ ఒక రాణి అండ్ ఒక సోల్జర్ లవ్ స్టోరీ అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. సో అందరూ అందుకే షాక్ అయి ఉంటారు. అండ్ ఆ బీజిఎం కానీ సూపర్ ఉంటుంది ఆ సీన్లో మొత్తం. లైక్ అసలు సినిమా మొత్తం సూపర్ ఉంటుంది అనుకోండి, సాంగ్స్ అండ్ బీజిఎం. అండ్ మనకైతే ప్రీ ఇంటర్వెల్లో అర్థం కాదు లైక్ ఎందుకు రామును వద్దంటుంది సీత అని చెప్పి, బట్ ఆ పాయింట్ అనేది రివీల్ అయ్యాక ఇట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ షాక్డ్ ఇంటర్వెల్స్కి అయితే లెక్కలో వేసి ఇచ్చనమాట. ఇంకా మన రంగస్థలం గురించి చెప్పాలి అంటే ఒక ప్యూర్ అవుట్ అండ్ అవుట్ చూసిన జనాలందరికీ సాటిస్ఫై చేసిన సినిమా ఇది. అండ్ ఇంకా ఇంటర్వ్యూ గురించి చెప్పాలి అంటే ఒక ప్యూర్ హైతో జస్ట్ అప్పటిదాకా ప్రెసిడెంట్ గారు అని అందరూ గుర్తుంచుకున్న పేరుని ఫణీంద్ర భూపతి అని గుర్తు చేస్తారు మన చిట్టిబాబు అండ్ కుమార్ బాబు. అంటే ఇంకా నువ్వు ప్రెసిడెంట్వి కాలేవు, దానికి అడ్డుగా మేము వచ్చాము, కొత్త జెండా వచ్చింది అని వార్నింగ్ ఇచ్చే సీన్ లాగా. మళ్ళీ దానిలో ఏమి పెద్ద గట్టి సీన్లు ఉండవు అండ్ లైక్ డైలాగ్స్ కూడా ఉండవు, జస్ట్ నార్మల్ కన్వర్జేషన్ లానే ఉంటుంది. బట్ వాళ్ళు పెట్టిన సెటప్ కి పే ఆఫ్ ఇచ్చారు, దానివల్ల మనకి చాలా హై వచ్చింది. ఇలాంటి సెటప్ అండ్ పే ఆఫ్స్ లో మన సుకుమార్ గారు బ్రిలియంట్, భలే సెట్ చేస్తారండి. అసలు ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే హై అంతా ఇంత కాదు, ఒక ప్యూర్ మాస్ అవతార్ లో ఆఫ్ రామ్ చరణ్ ని చూస్తాం. ఆ సీన్ ఇప్పటికీ రిపీట్స్ లో చూస్తూ ఉంటా. ఆ బీజిఎం అండ్ ఆ ఫైట్ ప్యూర్ మాస్ ఓచుకోత. ఇంకా దానివల్ల మన ఇద్దరు బ్రదర్స్ ఆ ప్రెసిడెంట్ కి ఎదురు నిలుస్తారు. దట్ ఈస్ సినిమా. వెన్ కంపేర్ టు అదర్ మూవీ ఇంటర్వెల్స్, దసరా మూవీ ఇంటర్వెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఇక్కడ మనకి ఒక రైజ్ అండ్ హై మూమెంట్ ఏమి ఉండదు అండ్ ఎక్కడో ఓ పెద్ద ట్విస్ట్ విల్ కూడా ఉండదు. బట్ ఇది ఎందుకు బెస్ట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఇంటర్వెల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు చావు భయం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూపించారు. ధరణి గ్యాంగ్ మొత్తం ఎస్కేప్ అవుతూ ఉంటే వాళ్ళతో పాటు మన హార్ట్ బీట్ కూడా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హీరో ఇంకా ఏం చేయలేడా అని ఎదురు చూస్తూ ఉంటాం, బట్ నిజంగానే ఏం చేయలేక తన భయం వల్ల, కేవలం తన భయం వల్ల తన బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోతాడు. అది కూడా తన కళ్ళ ముందు ఎక్కడ అరుస్తూ దొరికిపోతానని తనలో తను ఏడుస్తూ భయపడుతూ, ఇంకా పక్క ఏమో తన క్రష్ అండ్ ఫ్రెండ్ వైఫ్ ఎదురు చూపు. ఇలా ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీక్వెన్స్ తో మనకి ఇంట్రోల్ కార్డ్ వేశారు. తర్వాత తన భయం తనకి మైనస్ కాకూడదని దాని నుంచి ఎలా మారుతాడు అనేది చూపించారు, చాలా బాగా చూపించారు.
కమింగ్ టు అవర్ కలేజా, అప్పుడు దాకా కామెడీ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్న మన హీరో తన పర్పస్ ఏంటో చెప్పే సీక్వెన్స్ ఇది. గాడ్ మణి శర్మ విశ్వరూపం చూపించిన సీక్వెన్స్ కూడా ఇదే. అండ్ ఇది ఒక ప్యూర్ మెంటల్ మాస్ స్టఫ్. లైక్ ఒక మహేష్ బాబు గారి ఫ్యాన్ మాత్రం ఫీల్ అయ్యే సీన్స్ ఇవి కలేజా సినిమాలో. అండ్ అలా సిద్ధ దగ్గరకు వచ్చేసేసరికి మనకు ఒక్కసారిగా ఎస్ ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పి మనకు ఒక హై రేజ్ అవుతుంది. అండ్ దానికి ముందు కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ డైలాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. లైక్ అసలు మహేష్ బాబు గారి టైమింగ్ ని బాగా యూజ్ చేసుకుంటూ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కడ కామెడీ కాకుండా సీరియస్ గానే ఉంటది. సో అలా ఆయన లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ చేసుకుంటూ వెళ్తారనమాట ఆ సీక్వెన్స్ మొత్తంలో కూడా. అండ్ ఇట్స్ వర్క్డ్ సో వెల్. ఒక లయన్ మాదిరి అరుస్తాడనమాట మన బాబు. ఇంకా గోయింగ్ టు అవర్ వన్ నేను ఒక్కడిని ఆ ఇంటర్వెల్ దెబ్బకి అందరూ ఒక షాక్ లో ఉండిపోతారు. లైక్ అసలు వీడేంట్రా నిజమైన విలన్ చంపేశాడు అని చెప్పి అందరూ ఒక థాట్ లో పడిపోతూ ఉంటారు, ఇంక్లూడింగ్ హీరోతో సహా. సుకుమార్ గారు తీసిన ది బెస్ట్ మూవీస్ ఇది ఒక ర్యాంకుల్లో ఉంటుంది అనమాట. లైక్ టాప్ 3లో ఉంటుంది నాకైతే. అండ్ ప్రతి సీన్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. అండ్ మెయిన్లీ సెకండ్ హాఫ్ ఒక జేమ్స్ బాండ్ టైప్ అయితే ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా అంతే బాగుంటాయి అనుకోండి. బట్ ఏం చేద్దాం, 2 సినిమాలు లాస్ట్ కాలేదు, సో అందుకే 2 కలిపి చెప్పేసాను లిస్ట్ లో. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో చెప్పిన లిస్ట్ లో ఉన్న మూవీస్ గురించి మీకు ఎలా మీకు కూడా మాలాగే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ మేమేమైనా మూవీ మిస్ అవుతుంది కామెంట్ చేయండి, సెకండ్ పార్ట్ లో చూసేసుకుందాం. అండ్ అది ఎందుకు నచ్చిందో మీరు కామెంట్ కూడా చేసేయండి. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ద రీల్ హోమీస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.